ఉదయాన్నే బయటకు వచ్చి చూసేసరికి ఆటో పంక్చర్ అయి ఉంది. స్టెఫ్నీ అయితే మార్చేసి పాలకొల్లు కిరాయి వస్తే కిరాయికైతే వెళ్ళొచ్చేసాను. ఇంటి దగ్గర నాకు ఎంత ఇష్టమైన కాకరకాయ కూరతో భోజనం అయితే చేసి నిరాశల కొరకు చాలా వెరైటీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 1652 రోజు భోజనం అయితే తీసుకుని వెళ్ళిపోయాము. అందరికి నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు విషయం ఏంటి అంటే జయప్రద గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు అనేక మంది నిరాశల కొరకు రకరకాల వెరైటీలతో అయితే మాత్రం ఆహారం ఏర్పాటు చేయడం జరిగింది. విడిచి వెళ్ళిన కుటుంబానికి ఆదరణ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కౌర్ ఝాన్సీ గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ మరికొంతమంది కొరకు ఆహారం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు విధంగా భోజనాలు ఇచ్చేసి కొన్ని కేక్ ఆర్డర్స్ వస్తే డెలివరీ ఇచ్చేసి అన్నయ్య కొడుకు పెళ్లి పనుల్లో కొద్దిగా హడావిడి చేసి మన ఇంటి పనులు కూడా కొన్ని ఉంటాయి కంప్లీట్ చేస్తాను. ఈ రోజు రాత్రిపూట కూడా తమ్ముడు చందు సంతోష్ అయితే భోజనాలు తీసుకుని వెళ్ళిపోయారు. విషయం ఏంటి అంటే రాజేష్ మరియు సంజయ్ రాణి గారు వివాహం ద్వారా జత కాబడుతున్న సందర్భంగా వారి స్నేహితులైనటువంటి హరీష్ మరియు శివ గారు అయితే అనేక మంది కొరకు ఆహారం ఏర్పాటు చేశారు. అలానే గొంది గ్రామం గంట ప్రదీప్ మరియు సోనియా గారుల కుమారుడు గంట ఆర్యన్ పుట్టిన సందర్భంగా మరికొంతమంది కొరకు ఆహారం ఏర్పాటు చేయడం జరిగింది. పుట్టినరోజు శుభాకాంక్షలు ఆర్యన్. రాత్రి నేను బాగా ప్రేమించేటువంటి దైవ సేవకులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారని తెలిసి అక్కడే రాత్రి 12 గంటల వరకు ఉండి ఇంటికైతే వచ్చేసాను. చివరిగా ఒక విషయం, జీవితం చాలా చిన్నది కదా. ఆ చిన్న జీవితం పైన కోపాలు, ద్వేషాలు, అసూయలు, పంతాలు అనే పెద్ద పెద్ద బరువులను పెట్టుకుని ఆ చిన్న జీవితాన్ని మరీ చిన్నదిగా చేసేసుకుంటున్నాం.